మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పారు కదా, చార్కోల్ ఇట్లా ఫేస్ చేస్తారు. అలాంటివి వాడొద్దండి, బికాజ్ అది లోపల వరకు వెళ్ళి ఆయిల్ ని మొత్తం స్ట్రిప్ చేస్తుంది. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. మనం ఇల్లు కట్టేటప్పుడు బ్రిక్స్ పెడతాం, బ్రిక్స్ మధ్యలో ఏం పెడతాం, సిమెంట్ ని పెడతాము. సో మన స్కిన్ సెల్స్ అనేవి బ్రిక్స్, సిమెంట్ అనేది మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్స్, సెరమైడ్స్ అంటాం అనమాట. సో ఈ చార్కోల్ వల్ల ఆ సిమెంట్ సెరమైడ్ లేయర్ వెళ్ళిపోతుంది, ఓన్లీ సెల్స్ ఉండిపోతున్నాయి. ఈ సెల్స్ ఉన్నప్పుడు ఏమవుతున్నాయి, విడివిడిగా ఉంటున్నాయి అనమాట. విడిగా ఉన్నప్పుడు యాక్నీ కాజింగ్ బ్యాక్టీరియా, అంటే పింపుల్ వచ్చే బ్యాక్టీరియా వెళ్ళి దానివల్ల ఇంకా పెద్ద పింపుల్స్ వచ్చేలా చేస్తుంది. సో అలాంటి వద్దు, చార్కోల్ బేస్డ్ ఇది వద్దు. మైల్డర్ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ సాలిసిలిక్ యాసిడ్ <2% చిన్నగా తీసేస్తుంది అనమాట దాన్ని. సో మనం ఎంత మాక్సిమం టైంలో దీన్ని క్యూర్ చేసుకోవాలి, హీల్ చేసుకోవాలంటే జనరలీ మెయిల్స్లో అండి ఫీమేల్స్తో కంపేర్ చేస్తే ఆయిల్ ప్రొడక్షన్ ఇస్ మోర్. ఎందుకంటే మెయిల్స్లో ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి ఫేస్ మీద, అందుకే చాలా మంది మెయిల్స్కి జిడ్డు ఫేస్ ఉంటుంది కంపేర్ టు ఫీమేల్స్. సో మీరు అట్లీస్ట్ మీకు బ్లాక్ హెడ్స్ కనిపిస్తున్నాయి, వైట్ హెడ్స్ కనిపిస్తున్నాయి అంటే మాత్రం ద మినిమం టైమ్ ఇస్ 10 daysలో మీరు దాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి తీసేయాలి. మీరు ఒక మోర్ దెన్ 3 months 4 months అలా ఎక్స్టెండ్ చేస్తే హై లైక్లీ ఛాన్స్ అది పింపుల్ లాగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది, అంటే పస్ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వచ్చిన వెంటనే మీరు ఎక్స్ఫోలియేటింగ్ డైలీ బేసిస్ మీద వాడుకోవచ్చు, సో దట్ మీకు రికరెన్స్ అనేది తగ్గిద్ది. వెంటనే క్యూర్ చేసుకుంటే యాక్నీ వచ్చే ఛాన్స్ కూడా తగ్గిద్ది అనమాట. సో 10 days ఇస్ ద మాక్సిమం మినిమం టైం, 1 month ఇస్ ద మాక్సిమం టైం యూ ట్రీట్ యువర్ బ్లాక్ హెడ్స్.